ఉన్నారు? నేను సౌమ్య, మీ తెలుగు అమ్మాయిని. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏం చేస్తున్నారు? నేను ఈడూరు అనే ఊరు వెళ్తున్నాను. నాకు చిన్న మొక్కు ఉందన్నమాట, తీర్చేసుకుంటున్నాను అనమాట. మీకు ఎంతమందికి అందరికీ తెలిసి ఉంటుంది. తిరుపతి తెలుసు, చిన్న తిరుపతి, అదే ద్వారకా తిరుమల అండి. ఎంతమందికి ఈడూరు తెలుసు? ఈడూరు అనేది తణుకు నుంచి కొంచెం దూరం వెళ్తే అత్తిలి మంచిలి అనే ఊళ్ళో ఉంటే అక్కడి నుంచి కొంచెం దూరం. చాలా బాగుంటుంది, అన్నీ జరుగుతాయి. 7 వారాలు కొందరు నడుచుకుని వస్తారని మొక్కుకుంటారు, కొందరు మామూలుగా వెళ్తారు. వెళ్ళిన తర్వాత 8వ వారం పూజ చేస్తారనమాట. ఆ పూజ చేయించుకోవడానికి మేము వెళ్తున్నాం. ఈ దారంతా అక్కడికి వెళ్ళడానికేనండి. పచ్చని పొలాలు, పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు, అందమైన చెట్లు, మొక్కలు, పూలు, గుళ్ళు. ఇంతకీ గుళ్ళు అంటే గుర్తుకొచ్చింది. ఇటుపక్క వాళ్ళందరూ గుళ్ళు భలే అందంగా పెద్ద పెద్దగా కడతారండి. అంతేకాదు, గుళ్ళకు సంబంధించిన ఏ కార్యక్రమానికైనా గట్టిగా హోమాలు, పూజలు అనేక రకాలుగా చేస్తారు. ఇంకో విషయం ఏంటనుకుంటున్నారు? ఇక్కడ వాళ్ళందరికీ ఎటకారం ఎక్కువేనండి. ఎందుకు అనుకుంటున్నారేమో. వీళ్ళందరూ గోదావరిలు కదా, ఆ మాత్రం ఉంటుంది. ప్రేమలు, అభిమానాలు, ఎటకారాలు అన్నీ ఎక్కువే. నేను గుడి దగ్గరికి వచ్చేసానండి. నేను ఒక మొక్కుకున్నానులేండి, అది సఫలమైంది. నా లాస్ట్ వారం పూజ చేయించేసుకోనాకి వస్తున్నామన్నమాట. గుడి దగ్గరికి వచ్చేసాం. ఇంతకీ మేము వెళ్ళేసరికి ఎవ్వరు లేరండి. మేము వెళ్ళిన కాసేపుడికి వచ్చారు. అదిగదిగో కనిపిస్తుంది కదా, అదే ఆ గుడి. ఈడూరు వెంకటేశ్వర స్వామి గుడి. చాలా పవర్ఫుల్. మీ దగ్గరలో ఎవరైనా ఉంటే వెళ్ళి విజిట్ చేయండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను చెప్పాను కదా, ఎవ్వరు లేరు. పూజ అంతా సవ్యంగా జరిగిపోయిందండి. ఇంతగా 6 గంటలకు వస్తే 10 గంటలకు అయిందండి పూజ. 6 గంటలకు వచ్చావమ్మా, ఏం చేసావు అప్పుడు దాకా అంటారేమో. లోపల సేవకని పిలిచారండి. సేవ అంటే ఏదో అనుకోకండి, వంటలోకి సాయం చేయమని. అంటే ఇక్కడ అన్న సంతర్పణ జరుగుద్దిలేండి. వెంకటేశ్వర స్వామి ఎంత అందంగా ఉన్నాడో చూడండి. లోపలికి వచ్చి దర్శనం చేసుకున్నాను. ఈడూరు వెంకటేశ్వర స్వామి అండి, కన్నులు విన్నుగా ఉన్నాడు కదా. ఇక్కడ ఒక విషయం ఉందండి. ఎవ్వరూ వీడియోలు ఫోటోలు తీయకూడదన్నారు. నేను దొంగచాటుగా తీసానులేండి. మా ఇంటికి వచ్చి పూజ అదే పొద్దున్న చేసుకుని వెళ్ళానులేండి. ఒక క్లిక్ అలాగ వేసానులేండి. తర్వాత టిఫిన్ తెచ్చుకుని తినేసి ఇంటి పనులన్నీ చూసుకుని మా ఊరు వెళ్తున్నామండి. అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటికండి. ఇది మా ఆయన జాబ్ పర్పస్ మీద ఇక్కడ ఉంటున్నామంటే. మా వారు ఇక్కడ వర్క్ చేస్తున్నారులేండి. మా నేటివ్ అయితే ఇక్కడ కాదు, ఏలేశ్వరం, అదే రాజమండ్రి దగ్గరలేండి. వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ దేవాలయాలు చాలా బాగున్నాయన్నాను కదండి. అవిగోండి మధ్య మధ్యలో నాకు కనిపించిన కొన్ని దేవాలయాలు క్యాప్చర్ చేశాను. ఒక దేవాలయం ఉంటుందండి, అది ఏ దేవాలయమో నాకు తెలీదు, కానీ మిస్ అయిపోయాను, వీడియో సరిగ్గా తీయలేదు. ఇది కడియం పూల మార్కెట్ అండి. ఇదిగో ఈ ఆంజనేయ స్వామి బొమ్మను చూడండి. ఇదివరకు కడియంలో ఇక్కడే ఉండేవాళ్ళండి. ఈ తిన్నంగా వెళ్ళి దారంటే అంటాం. పూల మార్కెట్లు ఎలా ఉన్నాయి చూసారా, పూల షాపులు అవి. ఇంతకీ కడియం వచ్చి మొక్కలు కొనకుండా వెళ్ళిపోయాం అనుకుంటారేమో. 3 మందార మొక్కలు తీసుకున్నామండి. ఎలవరమండి ఆంజనేయ స్వామి విగ్రహం. మన వీడియో పెట్టాను, మీరు చూసారో చూడలేదో ఒకసారి చూసేయండి. వెళ్ళి యూట్యూబ్లోకి చూసేసి కామెంట్ చేయండి. వీడియో బండి మీద కొంచెం క్యాప్చర్ చేయడం కష్టమండి. అయ్యో మొక్కలు కొన్నాను కదా, అవేనండి. మా ఊరు వచ్చేసాము. ఇది మా ఊరు, అందమైన ఊరు. చుట్టూ కొండలు, పచ్చని పొలాలు, అబ్బబ్బో వాటర్ ఫాల్స్ సూపర్ ఉంటాయి. విజిటింగ్కి అక్కడికి ఇక్కడికి పోతారు కానివ్వండి, ఇక్కడ చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయండి. మా ఊరు వచ్చినప్పుడల్లా అదొక ఆనందం, చెప్పలేం కానీ చాలా బాగుంటుందండి. ఎవరి సొంత ఊరు వాళ్ళకి ఉంటుంది కదండి. ఇదంతా మా ఊరు సెంటర్ అండి. బాలాజీ చౌక్ అంటారండి. సెంటర్లో పెద్ద గుడిలాగా ఉంటుందండి. 4 రోడ్లు, పెద్ద సెంటర్, అన్నీ ఉంటాయి. దొరకంది ఏది ఉండదండి. ఓకే అండి, ఇలా కొంచెం దూరం వెళ్తే మా ఇల్లు వచ్చేసినట్టే. బాయ్. ఓకే అండి, బాయ్. చూసినందుకు థ్యాంక్స్. వీడియో లైక్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ఒకటి వేసుకోండి మరి.